third purpose: to bring the members of the society together with each other and nearer to Krishna, the prime entity, thus developing the idea within the members and humanity at large that each soul is part and parcel of the quality of Godhead, Krishna. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్త ఆశయాలు మూడో ఆశయం సంఘంలోని సభ్యులను పరస్పరం సన్నిహితులను చేయడం మరియు పరమపురుషుడైన శ్రీకృష్ణునితో సన్నిహితులను చేయడం, తద్వారా జీవాత్మ దేవాదేవుని అనగా శ్రీకృష్ణుని లక్షణంలో అన్వాంశమనే భావనాన్ని సంఘ సభ్యుల్లోనూ సకల మానవుల్లోనూ పెంపొందించడం. Reading from the book Sri Namamrita by Srila Prabhupada, a quote from Chaitanya Charitamrita, Adi Leela, 2nd chapter, 11th verse. శ్రీ నామామృతం నుంచి ప్రభుపాదుల యొక్క వ్యాఖ్యానము శ్రీ చైతన్య చరితామృత 2వ అధ్యాయము 11వ శ్లోకం నుంచి. ఆదిలీల. One must chant the Hare Krishna mantra with respect and veneration. అయితే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతి ఒక్కరూ ఎంతో ఒక గౌరవంతో తర్వాత ఎంతో బాధ్యతతోని ఈ నామాన్ని జపం చేయాలి. Devotees of the personality of Godhead know that Sri Krishna, the son of King of Vraja, is the absolute truth. అయితే ఈ యొక్క భగవంతుడు దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తులందరూ తెలుసుకోవాలి, ఈ వ్రజరాజు పుత్రుడైన వ్రజరాజు తనయుడైన శ్రీకృష్ణ భగవాన్ ఆయన పరమసత్యం అనే విషయాన్ని వారు తెలుసుకొని ఉండాలి. So they do not discriminate between Sri Krishna's name, form, quality and pastimes. అయితే వారు ఎటువంటి భేదభావాన్ని కలిగి ఉండరు. భగవంతుని యొక్క నామ రూప గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఎటువంటి వ్యత్యాసాన్ని వాళ్ళు కలిగి ఉండరు. One who wants to separate the Lord's absolute name, the form and qualities must be understood to be lacking in absolute knowledge. అయితే ఎవరైతే భగవంతుని యొక్క రూపానికి, భగవంతుని యొక్క నామానికి, తర్వాత భగవంతుని యొక్క లీలలకి ఎటువంటి వ్యత్యాసాన్ని కలిగి ఉంటారో ఆ భగవంతుని యొక్క పరమ సత్యం మీద వారికి ఎటువంటి అవగాహన కానీ జ్ఞానం కానీ ఉండదు. A pure devotee knows that when he chants the holy name, the transcendental name of Krishna, Sri Krishna is present as transcendental sound. He therefore chants with full respect and veneration. అయితే శుద్ధ భక్తుడు ఎప్పుడైతే ఈ ఆ నామాన్ని శుద్ధంగా ఆయన ఎప్పుడైతే జపం చేస్తాడో అతను గ్రహిస్తాడు, అతను భగవంతుడి యొక్క దేవాదేవుడి యొక్క నామము ఈ యొక్క భావన అతను కలిగి ఉంటాడు. కాబట్టి అతను ఈ నామాన్ని ఎలా చేస్తారంటే ఎంతో గౌరవంతో ఎంతో బాధ్యతతో ఈ నామాన్ని జపం చేస్తారు అతను. So he carefully chants. Our chanting time is not meant for talking unnecessarily. Our chanting time is not meant for sleeping. Our chanting time is not meant for anything. Chanting time is only for chanting Hare Krishna mantra. అయితే ఇది మనం గుర్తించాలి, ఈ యొక్క నామజపం, ఈ జపం చేసే సమయం ఏదైతే ఉందో ఆ సమయం కేవలం నామజపం చేసే సమయం జపానికి మాత్రమే కేటాయించబడింది. అంతేగాని ఏదో మాట్లాడుకునేదానికి, పిచ్చాబాటి మాటలు మాట్లాడుకునేదానికి, లేకపోతే నిద్రించేదానికి, లేకపోతే వేరే ఏదో కార్యక్రమాలు చేసుకునేదానికి మాత్రం నిర్దేశించబడింది కాదు. Because we have invited Krishna. Chanting Hare Krishna mantra means inviting Krishna. Krishna is with us. So we should give full respect and veneration. Oh Lord, I am with you. You are with me. Thank you so much. And chant Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. మనం నామాన్ని జపం చేస్తున్నామంటే భగవంతుని మనం ఆహ్వానిస్తున్నాము. ఎట్లా అంటే భగవంతుని యొక్క నామాన్ని, స్వామి కృష్ణ నీ యొక్క నామాన్ని నేను జపం చేస్తున్నానని చెప్పి భగవంతుని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మనం ఎంతో గౌరవంతో, గౌరవభావంతో, బాధ్యతతో ఈ నామాన్ని మనం జపం చేయాలి. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షం లాంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తున్నాను. కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. निधाय गौर प्रेमानंदे हरि हरि बोल.